అవును, రాజా సింగ్ గారు కారులో వెళ్తా కూడా ఆయన మాట్లాడారు. ఆయనకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద ఆయనకున్న అభిమానానికి ప్రత్యేకంగా మేము స్వాగతిస్తున్నాము. ఇక మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పార్టీ నాయకులు, తెలంగాణ నాయకులు, వాళ్ళు ఆయన్ని ఎలా ఆహ్వానిస్తారో, స్వాగతిస్తారో వెయిట్ చేయాలి. ఎందుకంటే నేను ఒక కార్యకర్తను మాత్రమే, ఒక అభిమానిని మాత్రమే. కానీ ఏంటంటే రాజా సింగ్ గారు అంటే ఒక రెబల్. బీజేపీ అంటేనే హైదరాబాద్లో గోషామాల్కి ఒక టాపు లీడర్. మామూలు లీడర్ కాదు ఆయన, చాలా రెబల్. ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉంటుంది, చార్మినార్, అదంతా మన ముస్లిమ్స్ వీళ్ళందరూ ఉండే ఏరియా. గోషామాల్ అనేది రాజా సింగ్, ఎక్కువ పర్సెంట్ హిందువుల వాళ్ళందరూ ఉండే ఏరియా. ఒక విధంగా బండి సంజయ్ గారు, రాజా సింగ్ బీజేపీకి మాత్రం మామూలు లీడర్లు కాదు, వాళ్ళకి మంచి పేరుంది. అదే ఇప్పుడు బండి సంజయ్ ఒక మీటింగ్ కానీ, ఒక సీఎం రేంజ్ మనిషి బండి సంజయ్. అలాగే రాజా సింగ్ గారు కూడా ఒక హోమ్ మినిస్టర్ రేంజ్ రాజా సింగ్ది. ఇవాళ ఆయన జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని పొగట్టడం, జన సైనికుల్ని పొగట్టడం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే జన సైనికులు అంటే ఏదో రూపాయి కోసం ఆశపడేవాళ్ళు కాదు, పదవుల కోసం ఆశపడేవాళ్ళు కాదు. బోర్డర్లో దేశ రక్షణ కోసం సైనికులు ఎలా ఉంటారో అలాగే జన సైనికులు గ్రౌండ్లో, దేశ గ్రౌండ్లో వర్క్ చేస్తారు. కంపల్సరీ రూపాయి ఏటి గురించి కూడా ఆలోచించరు. అదే విషయాన్ని కూడా మన రాజా సింగ్ గారు మాట్లాడారు. ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరోసారి. ఎందుకంటే ఆయన మామూలు విషయం కాదు, పార్టీ గురించి చాలా విధంగా పొగిడాడు, అన్ని ఛానల్లో వస్తున్నాయి. కంపల్సరీ అట్లాంటి నాయకుడు జనసేనలోకి వస్తే ఒక 50% హైదరాబాద్లో టార్గెట్ రీచ్ అయినట్టే. అలాగే ఇంకా కొంతమంది వస్తారు నాయకులు, మన తీన్మార్ మల్లన్న కూడా రావచ్చని అనుకుంటున్నారు. వస్తే ఇంకా చాలా హ్యాపీ. అట్లా పెద్ద పెద్ద నాయకులు వస్తే, ఎందుకంటే పేద ప్రజల నిర్మూలన కోసం పుట్టిన పార్టీ జనసేన. మెయిన్ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ జనసేన. తెలంగాణ పేదరిక నిర్మూలన కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అలాగే ఉద్యమకారుల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ అని ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కనుక పేదల కోసం పెద్దలందరూ ఈ పార్టీతో చేతులు కలిపి ఈ జనసేన పార్టీ జెండాని తెలంగాణలో ఎగరేస్తే ఆ కథ వేరే ఉంటుంది. పక్కాగా నేను అభిమానిగా చెప్తున్నా ఆయన మీద ఉన్న ఒక నమ్మకం. ఎందుకంటే పేదలంటే ఆయనకి చాలా ప్రేమ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తున్నారు ఆయన చేసే కార్యక్రమాలు, మనం పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఏ సమస్య ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే అది ఇమీడియట్లీ పరిష్కరిస్తున్నారు. అట్లాగే మన తెలంగాణలో కూడా చాలా పనులు చేస్తారు. జనసేన జెండా ఎగరేయాలి. ఇప్పుడు జనసేన కోసం ప్రతి జిల్లాలో, మండలాల్లో, తాలూకాల్లో మీటింగులు జరుగుతున్నాయి. మామూలుగా లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రాలో అంతకన్నా ఎక్కువ ఫాస్ట్ ఉంది ఇక్కడ. ఇవాళ రోజు తెలంగాణలో మొన్న ఆఫీసు ఓపెన్ చేసినప్పటి నుంచి ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి గారు కానీ, ఇన్ఛార్జి శంకర్ గౌడ్ గారు కానీ, అలాగే ఆర్కే నాయుడు సాగర్ గారు కానీ, ఇంకా చాలా చాలా శ్రీనివాస్ గారు అని, మహేందర్ రెడ్డి గారు అని, రాధా రాజలింగం అని చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా కష్టపడుతున్నారు. ప్రతి జిల్లాలో మెయిన్ ముఖ్యమైన పట్టణాల్లో మీటింగులు జరుగుతున్నాయి. జనసేన పార్టీ గెలిచే సూచనలు దగ్గరలో ఉన్నాయి, గెలిచే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి, విమర్శించే వాళ్ళ నోళ్లు మూసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే దోసుకునే పార్టీ కాదు ఇది, దాచుకునే పార్టీ కాదు, ప్రజలకు సేవ చేసే పార్టీ. ప్రతి పేదవాడు కూడా హ్యాపీగా బతుకుతాడు జనసేన గెలిస్తే. ఈరోజు అక్కడ ఎలా బతుకుతున్నారో, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అంతకన్నా ఎక్కువగా ఇక్కడ జరుగుతాయి, చేస్తారు, చేసి చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు బీజేపీతో ఆల్రెడీ పోవటంగా ఉంది, ఇక్కడ కూడా ఈసారి కలిసి పనిచేయము సింగిల్ సో ఒకవేళ ఈ కాంబినేషన్ అది ఎందుకంటే ఫైనల్ ఎలా ఉంటుందంటే, ఇక్కడేమో రాష్ట్ర పరంగా వీళ్ళు వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోవాలి, కేంద్ర పరంగా అంటే కలిసి ఉన్నారు. ఇక్కడ వాతావరణాన్ని బట్టి తెలంగాణ ఒక్క రాజకీయ విశ్లేషణ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వేరే ఉంటాయి. రామచంద్ర గారు కూడా ఏదో సినిమా వాళ్ళు అది అన్నారు అనలేదో ఏమో, కానీ ఒక పత్రికలో కూడా న్యూస్ వచ్చింది, సినిమా అభిమానులు, సినిమా పార్టీ అంటే. సార్ మీరు సినిమాలు చూస్తారు, మీరు సినిమా అభిమానులు, ప్రతి ఒక్కళ్ళు సినిమా వినోదం చూడండి ఎవరు ఉండరు. రామచంద్ర గారు నేను కూడా మొన్న బై ఎలక్షన్లో, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మిమ్మల్ని కలవటం జరిగింది. తొందరపడి ఎవరు కూడా నోర్లు జారొద్దు, ఎందుకంటే పైన మనం కలిసి ఉన్నాం ఎన్డీఏ కూటమిలో. పెద్దలు తీసుకున్న నిర్ణయాలని మనం స్వాగతిస్తామని చెప్తున్నాను.
అలాగే ఇక్కడ తెలంగాణ మా రాజకీయ నాయకులు కూడా రామ్ తాలూరి గారు మెయిన్ ముఖ్య భూమిక పోషిస్తూ ప్రతి చోట ఆహర్నిశలో కష్టపడి చేస్తున్నారు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి మేము అందరం కట్టుబడి ఉందాము. తొందరపడి బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, అలాగే టీడీపీ ఎన్డీపీ కూటమికి సంబంధించిన వాళ్ళు కానీ నోర్లు జారొద్దు అని చెప్తున్నాను. ప్లీజ్ అందరం కలిసి ప్రయాణం చేద్దాం. కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఎన్డీఏ కూటమిని గెలిపించే దశగా ప్రయత్నాలు చేద్దామని నా ఆలోచన.